ఇసుకకి సంబంధించి తెలుగుదేశం హయాంలో జరిగినాయని అప్పుడు ఎన్జీటీ పెనాల్టీ వేసింది, మళ్ళీ వైసీపీ హయాంలో జరిగినాయని మళ్ళీ ఎన్జీటీ పెనాల్టీ వేసింది. అప్పటి డబ్బులు ఆపడం కోసం కోర్టు దాకా వెళ్ళి జగన్ ప్రభుత్వం వచ్చి ఆపుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ జగన్ ప్రభుత్వం టైంలో అవకతవకల వాస్తవమే, మళ్ళీ జరగకుండా చూస్తామంటూ ఆ పెనాల్టీ అడగకుండా చూడండి అని చెప్పేసి సుప్రీంకోర్టుని ఇప్పుడు ఈ ప్రభుత్వం అడుగుతోంది. ఇందులో ప్రధానమైనటువంటిది జగన్ హయాంలోది ఒక అఫిడవిట్ ఇచ్చారు. 21లో 144.97 హెక్టార్లు, 22లో 105.97 హెక్టార్లు, 23లో 125.43 హెక్టార్లు, 24లో 88.89 హెక్టార్లు, టోటల్గా 465 హెక్టార్లలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిగింది. 46,52,600 క్యూబిక్ మీటర్ల ఇసుక అక్రమంగా తవ్వుకెళ్లారు. దాని మీద ఆల్రెడీ మేము చర్యలు చేశాము. జేపీవీఎల్, జేసీకేసీ ప్రతిమాలతో పాటుగా నిబంధనలు ఉల్లంఘించిన ఇతర సంస్థల మీద మొత్తం 13 ఎఫ్ఐఆర్లు కట్టాము. ఈ సంస్థలు చేసే నేరాల తీవ్రత, దాని వల్ల జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని వేగంగా దర్యాప్తు జరిపి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాము అని చెప్తూ ఈ విషయం మీద సుప్రీంకోర్టుకి నివేదించింది రాష్ట్ర ప్రభుత్వం.